హాయ్ ఫ్రెండ్స్. మేము శివరాత్రికి ముందు రోజు ఎల్లమ్మ తల్లికి ఫాస్టింగ్ ఉంటామన్నమాట. అయితే ఈరోజు మార్నింగ్ లేచి నా డే ఇలా స్టార్ట్ అయ్యింది. ఈరోజు ఈ ఫాస్టింగ్ ముందు డేనే నేనంతా శుభ్రం చేసుకొని ఉన్నాను. అలాగే ఈరోజు దేవుని ఫొటోస్ అన్నీ తీసి కడిగి వాటికి మంచిగా బొట్లు పెట్టేసి అండ్ మేము ఇప్పుడు చూపిస్తున్న కడిగి దేవుని ఫొటోస్కి అన్నీ బొట్లు పెట్టేశాను. ఇప్పుడు ఇవి అన్నమాట ఎల్లమ్మ గురుగులు అంటారు వీటిని. ఇందులో ఒక కుండలో బియ్యం, ఒక కుండలో కాయిన్స్, అంటే 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, అలా ప్రతి ఇయర్ మేము అందులో వేస్తూ ఉంటాము. మేము ఇప్పుడు శివరాత్రికి అండ్ దివాళీకి ఈ కుండలను తీసి మళ్ళీ కొత్త బియ్యం వస్తుంది కదా మా పొలంలో, అప్పుడు ఆ బియ్యం ఆ కుండలలో వేస్తామన్నమాట. అంటే నమ్ముతారనమాట, అట్లా పోస్తే మంచిది అని. ప్రతి ఇయర్ కొత్త బియ్యం మాకు పండినప్పుడల్లా ఆ గురుగులల్లో పోస్తే అని, అందుకే అలా పోస్తాము. కంకణాలు రెడీ చేసి ఆ 2 గురుగులకి కట్టేశాము. అలాగే చూడండి, ఇప్పుడు నేను కాయిన్స్ అన్నా కదా, ఇంకో గురిగిలో ఈ కాయిన్స్ ఉంటాయి అన్నమాట. అయితే కంకణాలు రెడీ చేసేసి ఇప్పుడు ఆ చిన్న చిన్న గురుగులు ఉన్నాయి కదా వాటికి కట్టేశాము. అలాగే మా బాబు నేను కూడా కట్టుకున్నాము. చూడండి, వాటికి పసుపు కుంకుమ పెట్టేశాను. మా బాబుకి ఇప్పుడు కడుతున్నాను కంకణం. మా బాబు కూడా నాకు కట్టేశాడు. ఇలా కంకణాలు కట్టుకొని మేము ఆ గురుగులు ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళి ఆ దేవుని గుడిలో పెట్టేసిస్తామన్నమాట. ఫొటోస్ కూడా ఆల్రెడీ అన్నీ బొట్లు పెట్టేశాను. చూడండి, ఇప్పుడు ఫ్లవర్స్ పెడుతున్నాను ఫొటోస్ అన్నిటికీ. ఫ్లవర్స్ మా ఇంట్లోనే ఉన్నాయి ప్లాంట్స్. రోజ్, చామంతి, ఇట్లా కనకంబరాలు, ఇవి చాలా ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి. అలాగే ఆ ఫ్లవర్స్ అన్ని దేవుళ్ళకి పెట్టేసి నేను ఆల్రెడీ అంత ప్రసాదం కూడా రెడీ చేశాను. ప్రసాదం అంటే పరమాన్నము అండ్ ఈ ఫాస్టింగ్ ఉన్న డే రోజు గుడాలు అంటే ఉల్వలు, కందులు ఉంటాయి కదా, వాటిని ఉడకబెట్టి దేవుడికి ప్రసాదం లాగా పెడతామన్నమాట. అవన్నీ బాయిల్ చేసేసాను అప్పుడే నేను. ఇప్పుడు దేవునికి ఒత్తి వేయడానికి, నూనెలో ఒత్తి వేయడానికి ఒత్తు ప్రిపేర్ చేస్తున్నాను. అలా ఒత్తులు వేసి ఈవినింగ్ 5 ఆర్ 4 ఓ క్లాక్కి ఫాస్టింగ్ అయిపోతుంది అనమాట. నూనెలో వత్తి వేసాను. ఇప్పుడు దీపం ముట్టించేసేస్తాను. దీపం అనేది మనం మ్యాచ్ బాక్స్తో కాకుండా, అగ్గిపెట్టెతో కాకుండా, ఎప్పుడైనా సరే అగరబత్తీలు ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ వెలిగించిన తర్వాత ఆ అగరబత్తీలతో మనం దీపం వెలిగించాలి. డైరెక్ట్ అగ్గిపెట్టెతో మనం ఎప్పుడూ దీపం ముట్టించరాదు. ఇప్పుడు నేను అగరబత్తీలు తీసుకుంటున్నాను. వాటిని వెలిగించి దీపం వెలిగిస్తాను. వాటితో అంటే అగరబత్తీలతో దీపం వెలిగిస్తాను. దీపం వెలిగించిన తర్వాత అలాగే మనం చేసిన ప్రసాదాలన్నీ దేవుడికి సమర్పించాలి. ఇంట్లో ఉన్న దేవునికి అంటే ఎల్లమ్మ దేవతకి అండ్ ఫొటోస్కి. ఇప్పుడు మేము ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫొటోస్ ముందు ఈ దీపం ఒకటి, అండ్ ఎల్లమ్మకి కూడా సపరేట్గా ఒక దీపం పెడతామన్నమాట. ప్రతి మంగళవారం ఎల్లమ్మ తల్లికి దీపం ముట్టిస్తాము అండ్ డైలీ ఇక్కడ దీపం పెడతామన్నమాట. అందుకే ఇక్కడ ఒక దీపంతా, అక్కడ ఒక దీపంతా. దీపాలు పెట్టేశాను 2 దేవతలకి. దీపం పెట్టిన తర్వాత అగరబత్తీలు దేవునికి చూపిస్తూ కొద్దిసేపు అలా తిప్పేసిన తర్వాత అక్కడ పెట్టేశాను. బయట కూడా ఫొటోస్ ఉంటాయి కదా, అక్కడ పెట్టేశాను అగరబత్తీలు. ఇప్పుడు నెక్స్ట్ ధూప్ స్టిక్ ముట్టిస్తా దేవుని దగ్గర. ఆ పూజ గదంతా ఎంత సువాసన వస్తుందో ఆ ధూప్ స్టిక్ ముట్టిస్తే. సో నేను అలా ప్రతిసారి ధూప్ స్టిక్స్ వెలిగిస్తూనే ఉంటాను దేవుని రూమ్లో. అలా పెట్టిన తర్వాత అలా ధూప్ స్టిక్ వెలిగించేసి ఇంట్లో కొబ్బరికాయ కూడా కొట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర పోచమ్మ తల్లి గుడి ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి. అంటే అక్కడ ఏం ఫాస్టింగ్ బ్రేక్ చేయము. నేను ఎప్పుడైనా బియ్యం పిండితో కుడుములు చేసేదాన్ని. ఈసారి కొంచెం అందులో బెల్లం పాకం వేసి బియ్యం కుడుములు చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, ఉల్వలు, కందులు, ఇవి అన్నమాట ఈరోజు స్పెషల్. గుడాలు అంటే ఉల్వలు, కందులతో ప్రిపేర్ చేసాం కదా, అవి అక్కడికి తీసుకెళ్ళి దేవునికి సమర్పించేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫాస్టింగ్ బ్రేక్ చేస్తామన్నమాట. చూడండి, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాం కదా, ఇప్పుడు అది తినేస్తే ఫాస్టింగ్ బ్రేక్ చేసినట్టే. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ప్లీజ్, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.